లేక్కి పులికాట్ లేక్కి చేరుకున్న పక్షులు పండగని మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్గా జరుపుకుంటున్నాం. దీనికి ముఖ్య కారణం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం. మన ముందు తరాల వాళ్ళందరూ చేశారు. ఇక నుంచి కూడా మనందరం కూడా పక్షుల్ని వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన తర్వాత తరాల వాళ్ళు కూడా పరిరక్షించుకునే దిశగా మనందరం కూడా తెలియజేయాలి. అది మనందరి బాధ్యత. అలాగే ఇంతమంది కష్టపడి అందరూ చేతులేస్తేనే ఇంత పెద్ద ఫెస్టివల్ని ఇంతమంది జనాలు ఇంత విజయవంతమైంది. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన నెల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించమని మా అందరికీ ఆదేశాలు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే గడిచిన 3 రోజులు 18, 19, 20 తారీఖుల్లో మీ అందరి కోసం మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పొలిటికల్ కమిటీతో కలిసి ఈ ప్రోగ్రాం మీ అందరి కోసం తీసుకొచ్చాము. మిమ్మల్ని ఏమీ ఇంకా బోర్ కొట్టించను. దయచేసి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీని తర్వాత కూడా ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ కామ్గా ఇక్కడ కూర్చొని వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేసి తిరిగి ఈ కార్యక్రమాన్ని ఇంత కష్టపడి చేసినందుకు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, మొత్తం జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా చాలామంది ఈవెంట్ ఆర్గనైజ్ ఇక్కడ సత్య అయితేనేమి, అదేవిధంగా హర్ష వాళ్ళు, అడ్వెంచర్ స్పోర్ట్స్ వాళ్ళు, మరీ ముఖ్యంగా మాకు జిల్లాకి ఎప్పుడూ అండదండంగా ఉండే శ్రీ సిటీ మేనేజ్మెంట్, అదేవిధంగా సార్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ యొక్క స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా అయితే గత 5 సంవత్సరాలుగా మా ప్రజలు వెయిట్ చేస్తా ఉన్నారు. తప్పకుండా ఫ్లెమింగో ఫెస్టివల్స్ చేయాలి అని చెప్పేసి ఒక తపనతో పనిచేశారు. దానికి ఈరోజు ఈ పండగ వాతావరణం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ప్రకృతిని గుర్తుపెట్టుకోవాలా, సంస్కృతిని గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నిటి ద్వారా ఏదైతే పర్యాటకం ఉందో దాన్ని ప్రోత్సహించాలి. అది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి.